Good morning, students. Welcome back to physics class. In our previous class, we have discussed about projectile. That is, path of projectile is parabola. మనము ఇంతకుముందు క్లాస్లో ప్రక్షేపకం పథం పరావలయము అని చర్చించుకున్నాము, నిరూపించాము. ఇప్పుడు let us continue the same concept, maximum height and range of a projectile. ప్రక్షేపకం యొక్క గరిష్ఠోన్నతి మరియు వ్యాప్తి గురించి చర్చించుకున్నాము. ప్రక్షేపకం కాన్సెప్ట్ అదే, సేమ్ ప్రొజెక్టైల్ కాన్సెప్ట్. దెర్ ఈస్ వన్ క్వశ్చన్, maximum height and range of a projectile. Maximum height and range of a projectile. ప్రక్షేపకం యొక్క గరిష్ఠోన్నతి మరియు వ్యాప్తి. ప్రక్షేపకం యొక్క గరిష్ఠోన్నతి మరియు వ్యాప్తి. ఇది క్వశ్చన్ గా అడిగితే ఎలా ఇస్తారు? Prove that maximum height and range of a projectile are, directly they will give u square sin square theta by 2g and u square sin 2 theta by g. ప్రక్షేపకం యొక్క గరిష్ఠోన్నతి మరియు వ్యాప్తులను వరుసగా u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g అలాగే u స్క్వేర్ సైన్ 2 తీటా బై g అని రుజువు చేయండి. u, తీటా మరియు g వాటి యొక్క సాధారణ అర్థాలలో అని ఇస్తారు. ప్రూవ్ ఆర్ షో దట్ maximum height and range of a projectile are u square sin square theta by 2g and u square sin 2 theta by g respectively. u, theta and g are in their general meaning. So to prove this maximum height and range, now let us focus on projectile diagram. Already I have given headline, you please copy the headline and I removed it. Headline రాశాను, దాన్ని చెరిపి వేశాను, మీరు దయచేసి రాసుకోండి. సో వాట్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ ప్రొజెక్టైల్? మనం నిన్నగా చెప్పుకున్నాము, ప్రొజెక్టైల్ అంటేనే an object thrown at certain angle with the horizontal, క్షితిజ సమాంతరంతో కొంత కోణం చేస్తూ విసరబడిన వస్తువునే ప్రక్షేపకం అంటాము అని చెప్పుకున్నాము. సో ఇది క్షితిజ సమాంతరము, మూల బిందువు ఆరిజిన్ O, x axis, then y axis. Projectile means an object thrown at certain angle with some initial velocity, then it will travel both in y direction and x direction. అది ఒకేసారి x అక్షం వెంబడి మరియు y అక్షం వెంబడి ప్రయాణం చేస్తుంది. ఇనిషియల్ వెలాసిటీ u we have considered. దీని యొక్క తొలి వేగం u అని తీసుకున్నాము. తలంలో అంటే xy తలంలో u కాస్త ఏమవుతుంది? ఇట్ కెన్ బి రిజాల్వ్డ్, u కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ two components. One is along x-axis, that is ux, along y-axis, that is uy. After reaching maximum height, this point is known as maximum height, that is h maximum.
where do we take maximum height? As all of us know, in the vertical direction where velocity becomes zero. నిలువు తలంలో నిలువు రేఖ పైన ఎక్కడైతే వస్తువు వేగం 0 అవుతుందో మనం దానినే గరిష్టోన్నతి అంటాము, అందరికి తెలుసు. ఇన్ ఎ వర్టికల్ లైన్ వేర్ ద వెలాసిటీ, దట్ మీన్స్ ఫైనల్ వెలాసిటీ becomes zero, then we say that object reached maximum height. ఎక్కడైతే నిలువుతలంలో ఎక్కడైతే తుది వేగం 0 అవుతుందో అప్పుడు మనము ఆ బిందువుని గరిష్ట ఉన్నతికి అంటే గరిష్ట ఎత్తుకు చేరుకున్నది అని అంటాము. సో ఎట్ దిస్ పాయింట్, ఇన్ కేస్ ఆఫ్ ప్రొజెక్టైల్, ఎట్ దిస్ పాయింట్ ఫైనల్ వెలాసిటీ ఈజ్ 0. సో దిస్ ఈజ్ కాల్డ్ మ్యాక్సిమం హైట్. ఈ బిందువు దగ్గర ప్రక్షేపకం విషయంలో ఈ బిందువు దగ్గర తుది వేగం 0 అవుతుంది కనుక ఈ ఎత్తుని గరిష్ట ఎత్తు అంటాము లేదా గరిష్టోన్నతి అంటాము. గరిష్టోన్నతి అన్న గరిష్ట ఎత్తు అన్న రెండు ఒకటే. తర్వాత దిస్ ప్రొజెక్టైల్ ట్రావెల్స్ బోత్ ఇన్ x direction and y direction, that means xy plane, and after traveling some time, however, it reaches the ground itself. మళ్ళీ అది భూమి మీదకి రావాల్సిందే. ప్రక్షేపకము XY తలంలో ప్రయాణం చేసి అంటే ఒకేసారి X దిశలో మరియు Y దిశలో ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ అది భూమికి చేరుకోవాల్సిందే. ఎవరి కారణం చేత? ఎస్, గురుత్వాకర్షణ కారణం చేత. డ్యూ టు గ్రావిటేషన్ ఇట్ హ్యాస్ టు రీచ్ ద గ్రౌండ్ ఇట్ సెల్ఫ్ అగైన్. The distance between initial point of projectile and final point where the projectile reaches the ground, this distance is known as range. మనం ఏ బిందువు నుంచి అయితే ప్రక్షేపకాన్ని విసురుతున్నామో ఆ బిందువు నుండి ప్రక్షేపకం తిరిగి మళ్ళీ భూమిపైకి ఎక్కడైతే చేరుకుంటుందో ఆ బిందువుకి మధ్యలో ఉండే దూరాన్ని వ్యాప్తి అంటారు. సో ఇక్కడ హెచ్ మ్యాక్సిమం అనేది సులువుగా అర్థమవుతుంది. దిస్ ఈస్ మ్యాక్సిమం హైట్. దిస్ ఈస్ మ్యాక్సిమం హైట్. దెన్ వాట్ ఈస్ ఆర్? హారిజాంటల్ రేంజ్. యాక్చువల్లీ దిస్ టర్మ్ ఈస్ నోన్ యాజ్ హారిజాంటల్ రేంజ్, బట్ సింప్లీ వీ రైట్ ఇట్ యాజ్ ఎ రేంజ్. తెలుగులో అయితే ఇది గరిష్టోన్నతి అవుతుంది. గరిష్టోన్నతి, అదే ఇక్కడ వ్యాప్తి లేదా క్షితిజ సమాంతర వ్యాప్తి అంటాం. వాస్తవానికి అయితే దీన్ని క్షితిజ సమాంతర వ్యాప్తి అంటాము, కానీ సింపుల్ గా వ్యాప్తి అని కూడా సరిపోతుంది. నౌ ద గివెన్ వాల్యూస్ ఆర్ హెచ్ మ్యాక్సిమం ఏం ప్రూవ్ చేస్తున్నాడు? హెచ్ మ్యాక్సిమం ఏం ప్రూవ్ చేయాలంట? u² sin² θ/2g. ఇది గరిష్ఠోన్నతి అని ఈ సైడ్లో రాసుకుందాము. ఏం ప్రూవ్ చేయాలి? ఎస్, హెచ్ మ్యాక్సిమం ఏం ప్రూవ్ చేయాలంట? u² sin² θ/2g అని. రేంజ్ వ్యాప్తి u² sin 2θ/g. ఈ రెండు కూడా మనము రుజువు చేయాల్సిన విషయాలు. ఏంటనేది గరిష్టోన్నతి అంటే హెచ్ మ్యాక్సిమం ఏం ప్రూవ్ చేయాలంట? u² sin² θ/2g అని. రెండోది వ్యాప్తి ఏం ప్రూవ్ చేయాలంట? u² sin 2θ/g అని దీన్ని రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు గనక మీరు గుర్తుంచుకోగలిగినట్లయితే, ఇఫ్ యూ కెన్ బై హ్యాడ్ దీస్ టూ ఫార్ములాస్, you will also get questions in MSET as well as IIT also, competitive exams. Please try to learn or by heart these two formulas, H maximum and range. What is H maximum? It is u² sin² θ/2g and range is u² sin 2θ/g. Now we will try to prove these values. First one is maximum height. First one is maximum height. Now to prove or to find the maximum height, what shall we take? We need to take a journey
or trajectory in y direction, since height means in vertical line. గరిష్టోన్నతి కనుక్కోవాలన్నా లేదా మనం రుజువు చేయాలన్నా కూడా మనం ఏం చేయవలసి ఉంటుంది? y అక్షం మీద చలనాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్టోన్నతి ఎందుకంటే ఉన్నతి లేదా ఎత్తు అంటేనే నిలువు దిశలో ఉంటుంది కనుక y దిశలోనే మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనము ప్రీవియస్గా అనుకున్నాము y దిశలో ఏమవుతుంది? ay ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ. నేను చెప్పుకున్నాం కదా, అజంప్షన్ అంటే y అక్షం వెంబడి త్వరణము మైనస్ జీ, యాక్సిలరేషన్ అలాంగ్ y యాక్సిస్ ఈజ్ మైనస్ జీ. దెన్ వాట్ ఈజ్ uy? uy ఈజ్ ఈక్వల్ టు u sin theta. uy is equal to u sin theta, and as well ux is what? ux is u cos theta. Then t as it is t only. Then in place of s we take it is h maximum. We take a h maximum because in y direction we consider distance travelled by the projectile as maximum height. So s is equal to maximum height, garishtonnati. Now from this we will consider one equation of motion. Okay, చలన సమీకరణం తీసుకున్నట్లయితే from v is equal to u plus at, v is equal to u plus at, and here we will also take a v that is 0 అంటే at maximum height, at h maximum అంటే h maximum వద్ద v ఎంతమా? 0. ఎక్కడైతే వేగం 0 అవుతుందో మనం దాన్నే గరిష్టోన్నతి అంటాము. సో at maximum height v is 0. So as we know, at maximum height what is v value? 0. So 0 is equal to what is u? Here u means uy. ఇక్కడ u అంటే uy అవుతుంది. Therefore u sin theta, clear, plus of course in place of a what we take here? Minus g, and t as it is t only. Then we will continue with 0 is equal to, this is u sin theta minus g into t, u sin theta minus g into t. Then when we get this minus gt this side ఏమవుతుంది? ఇది g into t అవుతుంది, is equal to u sin theta. Therefore t is equal to u sin theta, ఇటువైపు ఉండే g, t తో ఎలా ఉంది? g ఇంటూ లో ఉంది, మల్టిప్లికేషన్ లో ఉంది. అటువైపు వెళ్తే ఆబ్వియస్లీ ఏమవుతుంది? బై అవుతుంది. ఒక ఈక్వల్ సింబల్ కి ఈక్వేషన్ లో కనుక సమీకరణానికి ఒకవైపు ప్లస్ సింబల్ ఉంటే ఇంకో వైపు తీసుకెళ్తాడు కదా మైనస్ అవుతుంది. ఒకవైపు ప్లస్ ఉంటే ఇంకో వైపుకి మైనస్ అవుతుంది. ఒకవైపు ఇంటూ ఉంటే ఇంకో వైపుకి డివైడ్ అవుతుంది. అందరికి తెలిసే విషయాలు. సో ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి అటువైపు వెళ్తే బై అవుతుంది. సో g into t is equal to u sin theta, then t is equal to u sin theta by g. This is one important value to prove the maximum height. After getting this value, ఈ విలువ వచ్చిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుందంటే again from s is equal to ut plus half at square. S is equal to ut plus half at square. What is s value? Here we have taken, or we have assumed or considered s is h maximum. So s place లో మనము h maximum రాస్తాము. Is equal to, h maximum is equal to what is u here? మనం maximum height అంటే తీసుకున్న డైరెక్షన్ ఏంటిది? y direction. Then u means u y. Then what is uy here? u sin theta. Now what is t here? T value we have taken here, t is equal to u sin theta by g. Then plus 1 by 2. What is a value? Of course it is minus g. As we know, ay is equal to minus g. Then what is t value? u sin theta by g whole square. It is u sin theta by g whole square. Then we come out with h maximum is equal to, let us see here,
what are the terms involved in this equation? Here we have u, here one more u. How they are linked? By multiplication. That means u into u. What is u into u? U square. Then sin theta into sin theta. What is sin theta? Sin theta? Sin square theta by g. We can write this as sin square theta or sin theta whole square, also both are same. Then this value is minus g by 2. Here it is minus g by 2 into, we can apply this whole square to every value, that is u square sin square theta by g square. Out of g square term, ఇక్కడ ఒక g value ఉంది, ఇక్కడ ఒక one more g value. We can cancel one g value with one more g value. g విలువని మనము రద్దు చేయవచ్చు, క్యాన్సిల్ చేయవచ్చు. Then remaining value is h maximum is equal to u square sin square theta by g minus this value is u square sin square theta by 2g. Yes, it is visible. So there is one more step left over for this answer. ఇంకొక స్టెప్ అయితే ఆన్సర్ పూర్తయిపోయినట్టే. ఏంటి ఆ స్టెప్, ఏం తీసుకోవాల్సి ఉంటుంది? ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ దిస్ వన్. ఇట్ ఈస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై జీ అండ్ మైనస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. ఈ 2ని ఇక్కడ కాసేపు పక్కన ఉంచండి. అఫ్కోర్స్ 2 రాయాల్సి ఉంటుంది. హియర్ దిస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై జీ అండ్ 2 పక్కన ఉంచేస్తే ఇట్ ఈస్ ఆల్సో యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై జీ, అంటే సిమిలర్ వర్డ్స్. ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ యాజ్ ఏ, స్మాల్ ఏ అనుకుందాము, లేకపోతే బి అనుకుందాము, ఏదో ఒక విలువ అనుకుందాము. ఈ మొత్తాన్ని మనము బి అనుకుంటే ఇదేమవుతుంది? ఈ 2 పక్కన పెడితే 1/2 పక్కన పెడితే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై జీ అనగానే మనం బి అనుకున్నాం కదా. సో ఇక్కడ కూడా యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై జీ అంటే ఏం రావాల్సి ఉంటుంది? ఖచ్చితంగా బి రావాల్సి ఉంటుంది, 1/2 కాకుండా. ఇది కూడా బి అవుతుంది. ఇప్పుడు ఈ బి అనేది మొత్తం ఫుల్ అవుతుంది, 1కి సమానం అవుతుంది. ఈ బి ఎలా ఉంది? సగం ఉంది, అంటే హాఫ్. అంటే ఈ మొత్తంలో సగాన్ని తీసేస్తే ఏముంటుంది? ఎప్పుడైనా సరే సగమే ఉంటుంది. దట్ మీన్స్ 1 - ½ అంటే హాఫే అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే హెచ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. దిస్ ఈస్ ద ఎండ్ ఫర్ ది హెచ్ మ్యాక్సిమం. గరిష్ఠోన్నతని రుజువు చేసే విధానం ఇది. ఈ విధంగా అర్థం కాని పక్షంలో ఏం చేయాల్సి ఉంటుంది? సాధారణంగా ఎల్సిఎం తీసుకోవాల్సి ఉంటుంది. హెచ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు గరిష్ఠోన్నతి హెచ్ మ్యాక్సిమం ఈక్వల్ టు కాసాగు ఎల్సిఎం. కాసాగు ఎంత? ఇక్కడ 2g అవుతుంది, ఇక్కడ 2g ఉంది, ఇక్కడ 2g అవుతుంది. సో ఇక్కడ ఏమైతే లేదో, ఇక్కడ ఏం లేదు. కాసాగు 2gలో ఇక్కడ కేవలం g మాత్రమే ఉన్నది, ఇక్కడ 2 లేదు. కనుక హియర్ వి టేక్ 2 ఇంటూ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా మైనస్ ఇక్కడ 2g ఉంది, ఇక్కడ 2g ఉంది. సో నో నీడ్, డైరెక్ట్లీ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో దిస్ వన్ ఈస్ 2u square sin square theta and minus this is u square sin square theta and by g. So 2u square sin square theta minus u square sin square theta అవుతుంది, డైరెక్ట్గా u square sin square theta అవుతుంది. అంటే సింప్లీ 2 - 1. 2 - 1 ఎంత అవుతుంది? ఆబ్వియస్లీ 1 అవుతుంది. దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ మ్యాక్సిమం హైట్. దీని తర్వాత మనము రేంజ్ కనుక్కోవాల్సి ఉంటుంది, రేంజ్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వ్యాప్తి కనుక్కోవాలి, లేదా వ్యాప్తి అని రుజువు చేయాలి. ఇక్కడ ఒకసారి గమనించండి మీరు. హెచ్ మ్యాక్సిమం ఏమొచ్చింది మనకి? ఇక్కడ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. క్వశ్చన్లో ఏమిచ్చారు మనకి? క్వశ్చన్లో కూడా హెచ్ మ్యాక్సిమం ఈస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g అని ఇచ్చారు. సో ఇట్ ఈస్ ప్రూవ్డ్. నౌ లెట్ us ఫోకస్ ఆన్ రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్.
range of projectile. Number 2, in this answer, part number 2, range, that means vyapti, వ్యాప్తి. సో తెలుగులో రాసిన పదము విజిబుల్గా లేదు. సో ఐ విల్ రైట్ వన్ మోర్ టైమ్ హియర్. దిస్ ఈజ్ వ్యాప్తి. సో వ్యాప్తి కనుక్కోవాలంటే ఏ దిశలో? ఎక్స్ అక్షం మీద, ఆన్ ఎక్స్ యాక్సిస్. అయితే ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్, ప్రారంభ బిందువు నుంచి తుది బిందువు వరకు ప్రయాణించడానికి పట్టిన కాలం ముందుగా కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ కాలాన్నే ఏమంటాము అంటే ప్రయాణ కాలము అంటారు, టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇది ఎలా కనుక్కోవాల్సి ఉంటుంది అంటే వై దిశలో ఆన్ ఎక్స్ యాక్సిస్ till how much or a maximum height it traveled, again from the maximum height it reached to the ground. ఆరిజిన్ మూల బిందువు నుంచి గరిష్ఠోన్నతికి చేరడానికి మరియు గరిష్ఠోన్నతి నుంచి మళ్ళీ భూమి మీదకి చేరడానికి పట్టే కాలం ఏదైతే ఉంటుందో అదే ప్రయాణ కాలం అవుతుంది. ద టైమ్ టేకెన్ బై ది ప్రొజెక్టైల్ టు రీచ్ ది maximum height and to reach the ground again. This total time is called time of flight. ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ థింగ్ ఈస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. Time of flight. Let us say capital T. What is time of flight? The time taken by the projectile to reach the maximum height and again to reach the ground is known as time of flight. ప్రయాణ కాలము క్యాపిటల్ టి. ప్రయాణ కాలం ఏం చెప్తున్నాం మనము అంటే ప్రక్షేపకము గరిష్ఠోన్నతికి చేరుకొని తిరిగి అక్కడి నుంచి మళ్ళీ భూమి మీదకి చేరడానికి పట్టే కాలాన్నే ప్రయాణ కాలం అంటాము. మరి దీన్ని ఎలా కనుక్కోవాల్సి ఉంటుంది? ఏదైతే ప్రయాణ కాలం తీసుకుంటున్నామో టైమ్ ఆఫ్ ఫ్లైట్ వీఆర్ టేకింగ్, ఫర్ దట్ ఆఫ్టర్ రీచింగ్ ది గ్రౌండ్ on y-axis, what is sy value? Must be 0 since it is on the x-axis. y-axis లో వాల్యూ లేదు కదా, గ్రౌండ్ చెట్టుకుంది కాబట్టి y దిశలో s value 0. Then what is ay value? Of course, as we know, minus g. And what is t value? Of course, capital T. And what is uy value? Here uy value is u sin theta. Uy value is u sin theta. Then we will consider here from s is equal to ut plus half at square. S is equal to ut plus half at square. More relevantly, we write here sy and this is uy and this is ay. ఇలా తీసుకున్నట్లయితే what is sy value here? 0. So 0 is equal to what is uy? That is u sin theta. What is t value? Of course, it is capital T, time of flight, plus 1 by 2 ay. What is ay value? Of course, it is minus g. Small t is capital T, of course. Which is time of flight. రాసుకున్నాక 0 is equal to, here we have u sin theta into capital T, and this plus of minus is of course minus g into t square by 2. Then ఇక్కడ ఉన్న మైనస్ gt square by 2 ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? g t square by 2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు we have here u sin theta capital T. మధ్యలో ప్లస్ మైనస్ సింబల్ లేకుండా కేవలము ఇంటూలతో కానీ బైతో కానీ సమీకరణానికి ఇరువైపులా పదాలు ఉన్నట్లయితే అప్పుడు సూటిగా పైన ఉండే ఈ పదము టీ క్యాన్సిల్ అయిపోతుంది. పైన లేకుండా కింద ఉంటే ఏమవుతుంది? స్క్వేరు, క్యూబు ఏవైనా సరే మల్టిప్లై అవుతూ వెళ్తూ ఉంటుంది. ఒకే వైపు ఉంటే సపోజ్ ఈ టీ పదం పైన ఉంది, టీ పదం పైన ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి.
లేదంటే టీ పదం కింద ఉంది, టీ పదం కింద ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి. అలా కాకుండా ఇటువైపు టీ పైన ఉంది, ఇటువైపు టీ కింద ఉంది, అప్పుడు అవి కూడా స్క్వేర్ అవుతాయి, లేదా క్యూబ్ అవుతాయి, లేకపోతే ఇంకొక 4 times అవుతాయి. నౌ వాట్ ఈస్ టీ వాల్యూ హియర్? క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు, వెన్ వీ సెండ్ దిస్ టు దట్ సైడ్, we will get 2u sin theta, then this g will become downside, therefore time of flight t is equal to, we have here 2u sin theta by g. ఇక్కడ ప్రయాణ కాలము t ఎంత వచ్చింది? 2u sin theta by g. గుర్తుంచుకోండి. To find the time of flight, here we are taking journey in y direction. ఎందుకు తీసుకోవాలి? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటేనే, ప్రయాణ కాలం అంటేనే ఏందంట? ప్రక్షేపకము గరిష్టోన్నతికి చేరుకొని తిరిగి అక్కడి నుంచి మళ్ళీ భూమికి చేరడానికి పట్టే కాలాన్నే ప్రయాణ కాలం అంటారు. హియర్ వీఆర్ డిఫైనింగ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ యాజ్ the time taken by the projectile to reach the maximum height and to reach the ground again. సో కంప్లీట్గా ఏ డైరెక్షన్ ఉంటుంది ఇది? వీఆర్ టేకింగ్ ఇన్ వై డైరెక్షన్. పూర్తిగా మనము వై దిశలో తీసుకుంటున్నాం కాబట్టి, సో టు ఫైండ్ ది టైమ్ ఆఫ్ ఫ్లైట్ వీ మస్ట్ టేక్ వై డైరెక్షన్ వాల్యూస్. నౌ ఆఫ్టర్ గెయినింగ్ ది టైమ్ ఆఫ్ ఫ్లైట్, నౌ వాట్ వీ నీడ్ హియర్? ఎక్స్ డైరెక్షన్ ట్రావెలింగ్. సో ఆన్ ఎక్స్ యాక్సిస్ వాట్ ఈస్ Sx? let us take this as r, range. ఎందుకంటే ఈ వాల్యూని మనము r గా చిత్రీకరిస్తాం కాబట్టి, అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ ఈజ్ రేంజ్. సో Sx is equal to r. Then what is Ux? As we know, this is u cos theta. Then what is Ax? As we know, it is 0. Ax is 0 and Ux is u cos theta. And what is time of flight? As we know, previous equation, t is equal to, yes, 2u sin theta by g. 2u sin theta by g. Now simply substituting these values in from s is equal to ut plus half at square. Now here s means what? ఇక్కడ ఈ స్థితిలో ఎస్ అంటే ఏంటిది? సింపుల్గా మనం ఇక్కడ తీసుకుంటున్నాము. ఎస్ మీన్స్ ఎస్ఎక్స్, యు మీన్స్ యుఎక్స్, ఏ మీన్స్ ఏఎక్స్, అండ్ హియర్ స్మాల్ టీ ఈస్ క్యాపిటల్ టీ. నౌ లెట్ us consider here sx. What is sx here? r. So capital R is equal to, what is u here? Ux, of course. Ux means u cos theta. T means here capital T, and plus 1/2. What is Ax here? Of course, Ax is clearly 0. కనిపిస్తుంది అందరికి? ఎస్ కనిపిస్తుంది. సో 0 స్మాల్ t అంటే క్యాపిటల్ T హోల్ స్క్వేర్. చాలా సులువైన ఆన్సరు. 0 అండ్ సంథింగ్ ఏమవుతుంది? అందరికి తెలిసిన విలువనే 0 అండ్ సంథింగ్ మొత్తం కూడా 0 అయిపోతుంది. సో దేర్ ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు, హియర్ వీ హ్యావ్ u cos theta ఇంటూ క్యాపిటల్ టీ అంటే ఏంటిది? ప్రీవియస్లీ క్లియర్గా ఉంది. క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు 2u sin theta by g. Therefore, this value is 2u sin theta by g. Now, here we can have final expression for the given question. ఇచ్చిన ప్రశ్నకి తుది అంకము వచ్చేసాము. ఒకసారి చూద్దాము. Here we have u into u. ఏమవుతుంది? u into u? u square, of course. u into u, u square, and remaining value ఏమవుతుంది? 2 is there, of course. Yes, 2, and sin theta is there, and cos theta also there. So here we have 2 sin theta cos theta by g. End of the answer. 2 sin theta cos theta by g. ఎవరికైనా మ్యాథమెటిక్స్లో ట్రిగ్నామెట్రీలో టచ్ ఉన్నట్లయితే, త్రికోణమితితో పరిచయం ఉన్నట్లయితే 10th క్లాస్లో నేర్పిస్తారు. ఆ సూత్రం ఒకసారి వెళ్ళినట్లయితే 2 sin theta cos theta అనే పదానికి ఒక సూత్రం ఉంటుంది. మాకేం తెలుసు సార్, ఎప్పుడో నేర్చుకు మర్చిపోయాము అనకండి. 2 sin theta cos theta అనేది డైరెక్ట్గా r ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ
ఎవరికైనా తెలిస్తే రిమైండ్ చేసుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఆ మాత్రం స్పేస్ ఇస్తా, గ్యాప్ ఇస్తాను 1 సెకండ్. వాట్ ఈస్ 2 sin theta cos theta? Yes, this value is equal to sin 2 theta by g. Sin 2 theta is nothing but 2 sin theta cos theta in trigonometry. Like this we can prove the given values. మనం ఈ విధంగా ఇచ్చిన విలువలని రుజువు చేయవచ్చును. సో ప్లీజ్ ట్రై టు కాపీ ది నోట్స్. కాస్త పాజ్ చేసుకొని కాపీ చేసుకోండి. థ్యాంక్ యూ.